కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా ఎన్నికల్లో బీజేపీయే గెలిచేలా వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఓట్ల చోరీ కుట్ర బయటపడిందని, అలా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి నైతిక, రాజకీయ చట్టబద్ధత లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఓట్ల చోరీ వ్యవహారంతో ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న నమ్మకం సడలిపోతోందని వ్యాఖ్యానించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను పటిష్టపరిచే పనిలో భాగంగా హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తో భారత ప్రభుత్వం భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ లో భాగంగా 97 తేజస్ ఫైటర్ జెట్ విమానాలను కొనుగోలు చేసేందుకు సుమారు 67,000 కోట్ల రూపాయలు HAL కు భారత ప్రభుత్వం చెల్లించనుంది. 2021లో 83 జెట్స్ సుమారు 47,000 కోట్లకు చేసుకున్న డీల్ కంటే ఈ డీల్ పెద్దది. పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా సంస్థ ఎక్స్ కు కర్ణాటక హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సమాచారాన్ని నిరోధించాలని ప్రభుత్వాధికారులు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేసిన ఎక్స్ సంస్థ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అమెరికా న్యాయ విధానాలను భారత్ కు తీసుకురావద్దని ఎక్స్ ప్రతినిధులను హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. లద్దాఖ్ లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు 6వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్లతో ప్రారంభించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బుధవారం లేహ్ నగరంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఆసియా కప్ సూపర్ 4లో 4 పాయింట్లతో తొలి ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకోగా శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ తో రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో తేలుతుంది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.